ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రతిదినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉండాలని అనుదినము ఆయన అనుగ్రహిస్తూ ఉన్న ఆయన ప్రత్యక్షపు వాక్కును హృదయపూర్వకంగా ధ్యానిస్తూ ప్రతి దినము కూడా మన దినచర్యను మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకుందాం. తద్వారా ఆయన సంరక్షణ, ఆయన కృప మనకి సమృద్ధిగా లభిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుంచి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై యుండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. తుదకు మీరందరూ కూడా ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై యుండుడి అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని పిల్లలంగా పిలువబడుతున్న మరి మనలో ఎంతో మందిలో ఐక్యత అనేది, ఏక మనస్సు అనేది లోపించిన అనుభవంను మనము ఈ దినాలలో చూస్తూ ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు ఏకత్వాన్ని మరి ఐక్యతను చెడగొట్టే అనుభవంలో మరి ఎంతో మరి చూడండి పొంచి ఉంటాడు. చెదరగొట్టే అనుభవంలో మరి ఎన్నో విధాలుగా విభేదాలను పుట్టించే అనుభవంలో మరి చూడండి కుటుంబంలో ఐక్యత లోపిస్తూ ఉన్నది, సంఘములో ఏక మనస్సు లోపిస్తూ ఉన్నది, సమాజములో ఏక మనస్సు లోపిస్తూ ఉన్నది. మరి దేవుని యొక్క వాక్యం అయితే ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి ఉండాలి, పాలు పంచుకోవాలి. ఎందుకు అనంటే చూడండి దేవుని వాక్యం చెప్తుంది కదా, సహోదర ప్రేమ గల వారుగా ఉండాలి, కరుణాచిత్తులుగా ఉండాలి, వినయ మనస్కులై ఉండాలి. ఎందుకు అనంటే మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అని దేవుడు చెప్తా ఉన్నాడు క్రింద వచనంలో. ఎందుకు మనము ఏక మనస్కులుగా ఉండాలి, ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలు పొందుకోవాలి, ఎందుకు కరుణాచిత్తులుగా వినయ మనస్కులుగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఎందుకు ఉండాలి అంటే మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలువబడిన జనాంగముగా ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆయన అంటున్నాడు కదా క్రింద మాటలో, కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవి దుర్దినాలు, ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన దినాలు, అనేకులలో ప్రేమ చల్లారిపోతున్న దినాలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలు పంచుకోకుండా, అవును మరి స్వార్థపూరితమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన ప్రేమ, మరి కపటమైన ప్రేమను చూపిస్తూ ఉన్న దినాలు. ప్రభు బిడ్డలంగా, ప్రభు ప్రతిరూపాలంగా, ప్రభు ఏర్పరచుకున్న ఆయన సొత్తైన జనాంగముగా పిలువబడుతున్న మనము ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలు పంచుకోవాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్కులై ఉండాలి. అవును మరి ఒకరు ఒక దిక్కు, ఇంకొకరు ఇంకొక దిక్కు మళ్ళీపోతున్న దినాలు. మరి అవును ఏకత్వాన్ని దుష్టుడు దొంగిలిస్తూ ఉన్న దినాలు, చెదరగొడుతూ ఉన్న దినాలు. ఆయన ఈ అంత్య దినాల్లో మరి ఎక్కువగా అవును ఆయన బిడ్డలు ఆయనలో కలిసి ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఎందుకు అంటే మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు కనుక మీరు కీడునకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, శపించిన వారిని దీవించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. వినయ మనస్కులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది, కరుణాచిత్తులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది, సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి అంత్య దినాల్లో అది ఎంతగానో లోపించిన అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకరు మరి ఎంతో మన కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే మరి అసూయతో ఉంటూ ఉంటారు, ద్వేషంతో ఉంటూ ఉంటారు,
మరి ఎన్నో విధాలైన చెడు తలంపులు, కీడు కల్పించాలన్న తలంపులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. సహోదర ప్రేమ కలిగిన వారంగా ఉండాలి ఈ ఉదయకాలం. అటువంటి అనుభవంలో గనుక మనము లేకపోతే, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడినారు కనుక మీరు కీడునకు ప్రతి కీడు చేయవద్దు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దూషణక ప్రతి దూషణ చేయవద్దు. నిన్ను దూషించిన వారిని మరలా నీవు రెండవసారి దూషించవద్దు. ఆయన మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టింది దీని కొరకు కాదు. కీడునకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించులాగున ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన క్రయధనము చెల్లించాడు. ఆయన అమూల్యమైన రక్తమును మన కొరకు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలని, ఏక మనస్కులై ఉండాలని, కరుణాచితులుగా, అవును కాఠిన్యమైన హృదయం, కఠినమైన ఆలోచన, కఠినమైన నడవడిక, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏమాత్రమును కూడా సాతానుకి చోటివ్వక, ఏమాత్రము కూడా చీకటికి తావివ్వక, కీడునకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక, ఈ రోజున నీవు ఎవరువో తెలుసా? ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండటానికి పిలువబడిన బిడ్డవు కనుక నీ యొక్క నోటి ద్వారా దీవెన వచనమే పలకాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, నాలో ఏకత్వము లోపించి ఉన్నది, నాలో సహోదర ప్రేమ లోపించి ఉన్నది అయ్యా, నేను వినయ మనస్కులుగా ఉండలేకపోతున్నాను. నాలో వినయమైన మనస్సు, కరుణా కలిగిన మనస్సు నాకు అనుగ్రహించు ప్రభువా, సహోదర ప్రేమ నాకు దయచేయి ప్రభువా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించేవారు నిన్ను ప్రేమించక, కీడునకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక, ఈ ఉదయకాలం ప్రభు నీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. మరి ఒకసారి నీవు ఆశీర్వాదమునకు వారసురాలుగా ఉండడానికి పిలువబడ్డావు కనుక నీ నోట నుంచి దీవెన వచనాన్ని పలుకు. నీ యొక్క జీవితంలో ప్రేమను చూపించు, దయగలిగిన మనస్సు, వినయ మనస్కులై ప్రభు దృష్టిలో అవును ఐక్యత కలిగి ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. ఇవి దుర్దినాలు, అంత్యదినాలు. ప్రభు అతి సమీపంలో రాబోతూ ఉన్నాడు కనుక మన పరిశుద్ధతను కాపాడుకుందాం. ప్రభు కొరకు అనుదినము అనుక్షణము సిద్ధ మనసుతో ఆయనను ఎదుర్కొనడానికి సంసిద్ధులుగా ఉందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి ప్రభువా నాయనా, నీ యొక్క శక్తి కలిగిన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును ప్రభువా తండ్రి, తుదకు నా సహోదరులారా, అవును ప్రభువా, మీరు ఒకరినొకరు దూషించక, అవును మరి ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంచుకొనుచు సహోదర ప్రేమ కలిగిన వారై ఉండమని అవును ఈ ఉదయకాలం మాతో మాట్లాడి ఉన్నావు. అవును ప్రభువా, వినయ మనస్కులుగా, ఏక మనస్కులుగా, అవును ప్రభువా, కరుణాచిత్తులుగా మా జీవితాలు ఉండాలి. పేరుకి క్రైస్తవులుగా, పేరుకు క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు ప్రేమను పొందుకొని దానిని చూపించుటలో లోపించిన వారంగా ఉండకుండా, అవును నాయన, కీడునకు ప్రతి కీడు చేసే బిడలంగా కాకుండా, దూషణకు ప్రతి దూషణ చేయు వారంగా కాకుండా, ఆశీర్వాదానికి వారసులుగా నీవు మమ్మలను ఏర్పరిచావు. దీవించే వారముగా, శపించిన వారిని దీవించే వారముగా, దూషించిన వారిని మేలు చేసే వారముగా, కరుణాచిత్తులుగా, నాయన వినయ మనస్కులుగా మమ్ములను ఉంచండి. ఈ మాటలు విన్నా నీ బిడలను ఉంచండి. వారి హృదయాల్లో, వారి జీవితాల్లో ప్రభువా, ఏ పరిస్థితులను బట్టి నీ బిడలు కలవరములో, భయములో, ఆందోళనలో ఉన్నారు, నీ ఆజ్ఞలు గైకొనిన మీదట వారి జీవితాల్లో భయము తొలగిపోతుంది. నీ యొక్క వాక్యమునకు లోబడిన మీదట వారి జీవితాల్లో గొప్ప విడుదల, గొప్ప క్షేమము, గొప్ప నెమ్మది, గొప్ప ఆనందము, గొప్ప ఆశీర్వాదము లభిస్తుంది. ప్రభు తక్షణమే నీ వాక్యానికి లోబడి వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి నాయనా నిన్ను అనుసరించే బిడలంగా, ఈ లోకానికి నీకు మాదిరికరమైన బిడలంగా జీవించులాగున అయినా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, దీవించి, భద్రపరిచి, కాపాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.